పరిస్థితిలో మాట్లాడొద్దు దాని గురించి. ఇలా దాదాపు 500 ఎకరాలు సేకరణ చేసి మేము అదానికి ఇస్తాము, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అనేది అక్కడి పెడతాము అని నాకు అనేక ఒత్తిళ్లు చేసినా నేను ఎక్కడ కూడా ఈల్డ్ కాలే. ఎట్టు పరిస్థితిలో నా హుజురాబాద్ నియోజకవర్గం శాశ్వతంగా నాశనం అవుతుందంటే మేము ఊకునే ప్రసక్తే లేదు. ఎట్టు పరిస్థితిలో ఆ డంపింగ్ యార్డ్ని రద్దు చేసే వరకు నేను వినను అని ఆ వచ్చిన పెద్దలకు అందరికి కూడా నేను చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు నాతోని బ్లాక్మెయిల్ చేసి ఇవాళ నువ్వు చెప్పింది వినకపోతే నీ మీద ఉన్న కేసులన్నీ కూడా సిఐడికి ట్రాన్స్ఫర్ చేసి ఖచ్చితంగా నిన్ను మేము అరెస్ట్ చేసి లోపలేస్తాం, నీ ఇష్టం మరి నువ్వు ఆలోచించుకో అని చెప్పిండ్రు. మీరు నా మీద సిఐడి చేసినా సిబిఐ చేసినా ఇంకా ఏది చేసినా నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి అన్యాయం అవుతుందంటే ఊకునే ప్రసక్తే లేదు అని చెప్పడం జరిగింది. ఎట్టు పరిస్థితిలో ఊకోమని చెప్పినాం. ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం తీసుకొచ్చి చెత్త అక్కడ వేస్తామంటే మేము ఎట్లా ఊకోవాలని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇలా మరొకసారి తెలంగాణ భవన్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా యావత్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఇలా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా అది కేవలము హుజురాబాదే డ్యామేజ్ అయ్యేది కాదు. హుజురాబాద్ మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, ఇలా హుజురాబాద్ పట్టణము, జమ్మికుంట మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు మరియు జమ్మికుంట పట్టణంలో ఉన్న 30 వార్డులు, ఇలా ఇల్లంతకుంట మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, వీణవంక మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, కమలాపూర్ మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, ఎల్కతుర్తి మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, భీమ్దేవర్పల్లి మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, సైదాపూర్ మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, కేశవపట్నం మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, మానకొండూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, ఈ ప్రతి గ్రామ పంచాయతీకి డంపింగ్ యార్డ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ప్రజలకు కూడా తెలవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలామంది ఏమనుకుంటారు, ఇది హుజురాబాద్ కాబట్టి మా ఊరు వరకు వస్తుందా అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఇలా దయచేసి కమలాపూర్ మండలంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇలా భూపాల్పల్లిలో ఉన్న చెత్త మొత్తం, ఇలా పరకాల్లో ఉన్న చెత్త మొత్తం ఇలా హుజురాబాద్కి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఇలా మన శనిగరం మీద నుంచి, లక్ష్మీపూర్ మీద నుంచి, ఇలా దాని తర్వాత కమలాపూర్ మీద నుంచి, మరియు ఇటు కన్నూరు బైపాసో, ఇటు భీంపల్లి బైపాసో, మళ్ళీ ఉప్పల్ మీద నుంచే కదా తీసుకొచ్చి అది హుజురాబాద్కి పోయేది. అదేవిధంగా జమ్మికుంట మండలం అయితే ఇలా టేకుమట్ల మండలం ఉంది, ఆ మండలం నుంచి రావాలంటే ఏడు నుంచి రావాలి? ఇప్పుడు నగురము, వావిలాల, పాపక్కపల్లి, ఇలా తర్వాత తనుగుల, గండ్రపల్లి, షాయింపేట్, ధర్మారం, జమ్మికుంట మున్సిపాలిటీ, ఇంద్రానగర్, చెల్పూర్ ఇక్కడి నుంచే రావాలి కదా. ఇలా ఊటునూరు, పచ్చునూరు, అటు మానకొండూరు అవతల ఉన్న కరీంనగర్ నుంచి వచ్చే చెత్త కూడా ఎక్కడి నుంచి రావాలా? ఇలా మామిడాలపల్లి, చెల్లూరు, తర్వాత దేశాయపల్లి, కోర్కల్, శ్రీరాములపేట, రెడ్డిపల్లి, వీణవంక, మళ్ళీ ఇటు నుంచి పోతే ఆ మెట్టిపల్లి, ఆందాలపల్లి మీ నుంచే కదా మొత్తం వచ్చేది చెత్త. ఇలా ఇల్లంతకుంట మండలం అవతల మన సిరిసేడ్ అవతల ఉన్న విలేజ్, ఏ విలేజ్ అన్నది సిరిసేడ్ అవతల, ఇలా మొట్లపల్లి విలేజ్లో ఉన్న చెత్త మొత్తము, అది మొట్లపల్లి మండలం కదా, మూగులంపల్లి మండలము, టేకుమట్ల మండలం కూడా మొత్తం కూడా అటు నుంచి ఇల్లంతకుంట మండలం నుంచి రావాలంటే సిరిసేడ్ మీద నుంచి, ఇలా తర్వాత ఇల్లంతకుంట మీద నుంచి రావాల్సిందే కదా. ఇలా ఎందుకు మా హుజురాబాద్ నియోజకవర్గాన్ని చెత్త కుప్ప చేయాలని ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఇలా ఏమున్నది? ఇలా పరిశ్రమలు ఖచ్చితంగా మా దగ్గరికి తీసుకురండి అంటే ఇలా మీరు చెప్పేది ఏంది? నాకు ఒక పెద్ద మనిషి వేస్తున్నాడు నుంచి ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ చాలా అద్భుతంగా ఉంటుంది, నువ్వు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నావు, దాన్ని ఎందుకు గాయ చేస్తున్నావు అని నన్ను అంటున్నాను. మరి ఇంత అద్భుతమైన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ఈ డంపింగ్ యార్డ్ అంత అద్భుతం అయితే ఆ డంపింగ్ యార్డ్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో పెట్టుకోమని చెప్పుర్రి. కొడంగల్లో పెట్టే పరిశ్రమలు తీసుకొచ్చి మా హుజురాబాద్లో పెట్టమని చెప్పండి. ఇలా ఉద్యోగాలు ఇవన్నీ ఇప్పిస్తారు అని మేము అనుకుంటుంటే ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు నా మీద నా కేసులు పెట్టిన అన్నీ కూడా మీరు తీసి సిఐడికి ట్రాన్స్ఫర్ చేసి నన్ను జైల్లో పెడదామని మీరు ఆలోచనలో ఉన్నా కూడా మేము ఎట్టు పరిస్థితుల్లో బెదిరేది లేదు, భయపడేది లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని జైలు పెట్టినా ఎన్ని రోజులు పెడతారు జైల్లో? 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఏం చేసినాము? ఇలా ప్రజల పక్షాన మాత్రం ఖచ్చితంగా నిలబడతాం, ఖచ్చితంగా మేము కొట్లాడతాం అనేది మాత్రం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.
ఇలా పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇలా ఈ కాగితం చూడొచ్చు, ఇది రేవంత్ రెడ్డి గారు ఈ డంపింగ్ యార్డ్ని హుజరాబాద్లో ఫైనల్ చేసింది 26/7/2024 నాడు. అంటే ఒక్కసారి మీకు చదివి మరొక్కసారి వినిపిస్తా. ఇలా దీని ఐ ఇన్వైట్ కైండ్ అటెన్షన్ టు ద రెఫరెన్స్ సైటెడ్ అండ్ సబ్మిటెడ్ that the collector Karimnagar has informed that the director of municipal administration informed that the honorable chief minister during visit to the Warangal has emphasized the need for establishing waste to energy plants on cluster approach in Huzurabad. ఇది 26/7/2024 నాడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఇది రిలీజ్ చేస్తున్నామని గౌరవ కరీంనగర్ కలెక్టర్ గారు క్లియర్గా లెటర్ ఇచ్చిండ్రు. ఇలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, మీరు హుజరాబాద్లో డంపింగ్ యార్డ్ పెడతామంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఇవాళ మీడియా ద్వారా కూడా చెప్తా ఉన్నాను, ఇలా కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నాం, అది అదాని కానివ్వండి, రామ్కి కానివ్వండి, ఇంక ఎవరన్నా కానివ్వండి, ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా కానివ్వండి, మాకు సంబంధం లేదు. ఇలా మా హుజరాబాద్ ప్రజల ఆగ్రహంకి మీరు గురిగాక తప్పదు. రేపు ఆడ మీరు టెండర్లు వేసి మీరు కాడికి వచ్చినా మిమ్మల్ని మాత్రం ఎవరం కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది మేము ఎవరం కూడా మిమ్మల్ని అక్కడ పని చేయనీయం కాక చేయనీయము. అది మాత్రం టెండర్లు వేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రభుత్వం ఉంది కదా, మా ఇష్టం ఉన్నది మేము చేస్తాము, మేము విర్రవీగుతాము, మేము ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతామంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇలా పార్టీలకి అతీతంగా, ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరం కూడా ఈ డంపింగ్ యార్డ్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఇలా ఎందుకు మీరు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, సిపిఐ కాదు సిపిఎం, ప్రతి పార్టీ జేఏసీ నాయకత్వంలో ఆడ పనిచేసి మీరు పెట్టొద్దు అంటున్నారు. మరి ఎందుకు పెడుతున్నారు? ఎందుకు మీరు ఈ రాజకీయం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు? ఇలా ఎట్టు పరిస్థితుల్లో మీరు ఈ డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడొద్దని నన్ను ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు? నన్ను బెదిరియకపోతే, నేను ఊకోకపోతే నా మీద సిఐడి కేసులు అన్నీ ట్రాన్స్ఫర్ చేసి జైల్లో పెడతామని ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు? ఇలా మీరు బెదిరిస్తే మాత్రం మేము భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలతోని మీరు చెలగాటమడతామంటే మేము ఊకునే ప్రసక్తే లేదు. ఇది మా హుజరాబాద్ నియోజకవర్గంకే కాదు, మానకొండూరు నియోజకవర్గం నుంచి ఉన్న 2 మండలాలు, ఇలా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఉన్న 3 మండలాలు కూడా ఉన్నాయి. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇలా మానకొండూరు శాసనసభ్యులైన కవంపల్లి సత్యనారాయణ గారు, ఇలా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మరి మీ బాధ్యత లేదా ఈ డంపింగ్ యార్డ్ రద్దు చేయించేది? మరి ఆ 3 మండలాల ప్రజలు, ఇలా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్ మండల ప్రజలు, పొన్నం ప్రభాకర్ గారు మీకు ఓట్లు వేసారు కదా, మరి ఆ ప్రజల్ని కూడా మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మానకొండూరు మండలం, కేశవపట్నం మండలం ప్రజలు కూడా, వాళ్ళు కూడా ఇలా కవంపల్లి సత్యనారాయణ గారికి ఓటేసారు కదా, కాంగ్రెస్ పార్టీకే ఓటేసారు కదా. సరే, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు అనుకుందాం. ఇప్పుడు మానకొండూరు ఇటు పక్కన హుస్నాబాద్ అయితే కాంగ్రెస్ పార్టీకే ఓటేసారు కదా, ఒకరు మీరు మంత్రి అయ్యారు కదా. పొన్నం ప్రభాకర్ గారు మీకు హుస్నాబాద్ నుంచి సంబంధం లేకున్నా, మీది హుస్నాబాద్ ఊరు కాకపోయినా, మీరు కరీంనగర్ వారైనా మీరు హుస్నాబాద్కి పోతే ఇదే ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్ మండల ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు కదా. మరి ఆ ప్రజలు ఇలా గెలిపించిన పాపానికి ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారా? ఇలా మానకొండూరు, కేశవపట్నం ప్రజలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకే ఓటేసారు, కవంపల్లి సత్యనారాయణ గారికే ఓటేసారు కదా. మరి దానివల్ల ఇలా మీకు వచ్చేది ఏంటిది అని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా హుజరాబాద్లో మాత్రం మీరు ఎట్టు పరిస్థితులు డంపింగ్ యార్డ్ పెడితే మేము ఊరుకోం కాక ఊరుకోం. ఇలా డంపింగ్ యార్డ్ ఏడబెట్టాలి అంటే డంపింగ్ యార్డ్ ఈడ ప్రజలు లేని దగ్గర పోయి పెట్టుర్రి. ఈ ప్రజలు ఉండే దగ్గర ఊరి మధ్యలో తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ పెట్టి ప్రజల్ని మొత్తం ఇబ్బంది పెడతాము అంటే ఇది ఇబ్బంది కాదా? ఇలా నిజంగా డంపింగ్ యార్డ్ పెడితే ఇలా సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా ఎక్కడ అంటారంటే, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఎక్కడ? ఇలా హుజరాబాద్ నియోజకవర్గ ప్రాంతం. ఇలా అద్భుతంగా సీడ్ పంటలు పండుతాయి ఆడ. ఇలా వాస్తవంగా వ్యవసాయము అద్భుతంగా పంటలు పండేటి ఎక్కడ అంటే హుజరాబాద్ నియోజకవర్గంలో. నేను చెప్పిన ఈ 10 మండలాలలో బెస్ట్ వాతావరణం ఉంటుంది, మీరు ఎవరిని అడగండి. అట్లాంటి వాతావరణంని ఇలా మీరు పాడు చేస్తే, రేపు ఆ వాతావరణంని మీరు పాడు చేస్తే రేపు పంటలు ఎట్లా పండుతాయి? దానికి మీరు చెప్పాలి జవాబని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఆ పంటలకి నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళన్నీ కూడా విషం నీళ్ళు అయితాయా కావా ఒక్కసారి మాకు చెప్పండి. ఆ కలుషం అయిపోయి విషం నీళ్ళు ఇస్తే ఆ పంటలు పెరుగుతాయా? ఆ పంటలు పండియగలుగుతాడా రైతు? ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని మేము అడుగుతా ఉన్నాం. రేపు ఆ మంచినీళ్ళు తాగితే ఆ మంచినీళ్ళు రేపు విషం నీళ్ళు తాగినట్టు అయితాయా కావా ఒక్కసారి మాకు చెప్పండి.
రేపు ఆఖరికి కలుషమైన ఊపిరి పీల్చుకుంటే మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ఉన్న 5 మండలాలు బయటితో పాటు అంటే టోటల్ 10 మండలాలు 2 పట్టణాల ప్రజలు రేపు ఊపిరి పీల్చుకుంటే మా ఊపిరితిత్తులు పాడైతాయా పాడు కావా దాంతో ఇవన్నిటికీ మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇలా ఆఖరికి రేపు భవిష్యత్తులో మా యంగ్స్టర్స్ యువకులు ఎవరైతే ఉన్నారో రేపు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టాలంటే ఇలా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్తో ఎట్లయితే హ్యాండిక్యాప్ పిల్లలు పుడుతున్నారు,